యాజ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పేదా, కొంతమంది ట్యూస్డే, థర్స్డే, సాటర్డే అప్పుడు నాన్ వెజ్ తినరు. ఆ రోజు వాళ్ళకి ఎ- ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. ఇలా వన్ డే మీరు మంచిగా ఉంటే దేవుని వచ్చి విని నేను మీకు మంచి పనులు చేస్తాడా? రిమైనింగ్ డేస్ ఏమైంది? అంటే రిమైనింగ్ డేస్ భక్తి లేదు. మీరు ఆ వన్ డే అయినా మీరు వీగన్ ఫుడ్ తిన్నా, వెజ్ ఫుడ్ తిన్నా, మీరు ఏమనుకుంటున్నారు? నాకు భక్తి వచ్చేస్తుంది, దేవుడికి మేము రెస్పెక్ట్ చేయాలి అందుకని నేను నాన్ వెజ్ తిన్నాను అనుకుంటున్నారా? దేవుడికి తెలియదా? రిమైనింగ్ రోజు లొట్టలు లొట్టలు వేసుకుని నాన్ వెజ్ తింటాం, ఆ మండిలు పోవటం నాన్ వెజ్ తింటాం, దేవుడికి తెలీదా? అండ్ నాకు ఒకటైతే అర్థం కాదు, బోనాలు ఫెస్టివల్ అప్పుడు, వేరే వేరే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు యానిమల్ స్లాటర్ ఎందుకు చేయాలి? ఇంకా మనం డైరీ ప్రొడక్ట్స్ కి, దేవుడికి ఎందుకు డైరీ ప్రొడక్ట్స్ చేయాలి? అభిషేకం అప్పుడు పాలు ఎందుకు పోయాలి? దేవుడు వచ్చి అడగట్లేదు కదా నాకు పాలు పోయి అప్పుడు పుణ్యం జరుగుతుందని. మీరు వాటర్ తో అయినా కొబ్బరి పాలతో అయినా మీరు ఆ పుణ్యం చేయొచ్చు, ఆ రెస్పెక్ట్ ఇవ్వచ్చు, ఐడల్ని రెస్పెక్ట్ ఇవ్వచ్చు. యానిమల్స్ ఎందుకు మధ్యలో తీసుకొని వస్తే నాకు అస్సలకి అర్థం కాదు. ప్రతి చోట యానిమల్స్ 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 ని అబ్యూస్ చేయడమే నార్మలైజ్ అయిపోయింది. అండ్ 95% యానిమల్ క్రువాలిటీ కేసెస్ ఉన్నాయి ఇప్పుడు బయట. ఇప్పుడు మారిపోతే మీరు ఎప్పుడు మారుతారు? ఆల్ డిసీజెస్ కమ్స్ ఫ్రమ్ యానిమల్. స్వైన్ ఫ్లూ అయినా, కోవిడ్-19 అయినా, ఏ డిసీజెస్ అయినా యానిమల్స్ నుంచే వచ్చింది. సో కర్మ విల్ హిట్ యూ బ్యాక్. సో ఒక్కరోజు భక్తి వద్దమ్మా, ప్రతిరోజు భక్తి పెట్టండి. దేవుని నమ్మితే 100% నమ్మండి, లేకపోతే నమ్మకండి.